హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఒక అతను నువ్వు ఆవు పాలు పిండేది లాంగ్ వీడియో ఫుల్ వీడియో అన్నాడు. అందుకని లాంగ్ వీడియో తీస్తున్నాను, ప్లీజ్ చూడండి. మాది ఇది నాటి, దీని పేరు నాటి అని పిలుస్తాను నేను. నాటావు కాబట్టి నాటి అని పిలుస్తాను. దీంట్లో పిండుతున్నాను నేను పాలు. చాలా మెత్తగా ఉంటాయి, దీంట్లో రొమ్ములు కూడా స్మూత్గా ఉంటాయి. సులువుగా ఎవరన్నా పిలవచ్చు. మా అబ్బాయి అయితే దీంట్లో ఇష్టంగా పిండుతాడు, ఎందుకంటే రొమ్ములు చాలా మెత్తగా ఉన్నాయని. ఎవరైనా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఉంటే ఈజీగా సులువుగా పెట్టుకోవచ్చు. అంటే చేసుకునే మనుషులు ఉంటే మాత్రం ఇది చాలా బెస్ట్. ఎందుకంటే జాబ్ అంటే తెల్లారి నుండి పొద్దుపోయేదాకా జాబ్ చేయాలి. ఇదైతే అలా కాదు. తెల్లారితో ఒక 2-3 అవర్స్, ఈవినింగ్ 1-3 అవర్స్ కష్టపడినామంటే చేసుకోవచ్చు. మధ్యాహ్నం రెస్ట్ అనేది ఉంటుంది. దీంట్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం కూడా వస్తుంది. ఎందుకంటే సగం పెట్టుబడి వాటికి పెట్టినా సగం మనకు మిగులుతుంది. మన కష్టమే ఎలా అయినా మనకు వస్తుంది. ఇదిగోండి పాలు పిండుతున్నాను. చాలామంది డైరీ ఫార్మ్స్ పెట్టుకున్నారు. ఎవరైనా పెట్టుకునే వాళ్ళ ఆలోచన ఉంటే తప్పకుండా పెట్టుకోవచ్చు. మంచి పెట్టుబడి అయితే వస్తుంది. మనం పెట్టిన దానికి ప్రతిఫలం వస్తుందన్నమాట. మనం అలా అనేసి ఏమీ పెట్టకుండా గుమ్మని మేపేసి గుమ్మని అడకట్టేసి పాలు పిండేస్తే ఎగిసి కాలుతో దంతాయి అన్నమాట ఆవులు. వాటికి పెట్టాలి. వాటికి పెట్టిన మనం ప్రతిఫలం ఆశించాలి. పెట్టకుండా ప్రతిఫలం ఆశించే ఎలా వస్తుంది చెప్పండి? కాబట్టి వాటికి పెట్టి మనం ప్రతిఫలం ఆశించాలి. సగం వాటికి పెట్టాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక 10,000 వచ్చిందనుకోండి, 10,000లో 5,000 వాటికి పెట్టాలి. 5,000 మనకు మిగులుతుంది. అలా పెట్టుకోవాలి. అంతేగాని మనం ఏం పెట్టకుండా ఒత్తి చెత్తేసి మంచినీళ్ళు పెట్టేస్తే ఇచ్చేవండి పాలు. వాటికి దానా చూడాలి, మేపు చూడాలి, అన్నీ సక్రమంగా ఉంటే అవి మనకి పాలు బాగా ఇస్తాయి. మనకేదో అంతకంత లాభం వస్తుంది. ఓకేనా? తొట్టి బాగా పెట్టాలి, మేపు బాగా వేయాలి. ఆవులు అలా అలా తిరగాలన్నమాట. కట్టేసే ఉన్న కాళ్ళు పట్టకపోతాయి, పుండైపోతాయి. అంటే పనుకుంటాయి కదా, ఆ గారం మీద పడి పుండవుతాయి. కాబట్టి ఫ్రీగా వదలాలి. అలా అలా మేసేసి తిరిగి వస్తేనే కాళ్ళు ఆడతాయి. వాటికి కూడా బాగుంటుంది. ఎంతసేపు మనన్న కూడా కూర్చొని ఉండలేం కదా, పనుకొని ఉండలేం కదా. అలా మాదిరిగా వాటికి కూడా తిరుగుతూ ఉంటేనే వాటికి కూడా బాగా ఫ్రీగా ఉంటుందన్నమాట. పాలు బాగా ఇస్తాయి, యాక్టివ్గా ఉంటాయి ఆవులు. ఎంతసేపు కట్టేసి ఉంటే ఏం లాభం చెప్పండి? చూడండి పాలు. కొంతమంది బొటన వేలు మడత పెట్టుకొని పిండుతారు, కొంతమంది అట్టే స్ట్రైట్గా పిండుతారు. నేనైతే 2 విధాలుగా పిండుతాను. చేయి నొప్పి వచ్చినప్పుడు బొటన వేలు మడత పెట్టుకొని పిండుతాను, మామూలుగాను పిండుతాను. 2 విధాలుగా పిండుతాను అన్నమాట. అలా కిందికి జార తీయాలి పాలు. అలానే కొంతమంది ఏం చేస్తారు, అక్కనే రొమ్ముని అదంతా ఉంటారు. అప్పుడు రొమ్ము నొప్పి వస్తుంది ఆవుకి. ఇలా కిందికి జార తీస్తే పాలు బాగా పిండేది భిన్న అవుతుంది. పాలు ఫ్రీగా వస్తాయన్నమాట. ఆవుకి కూడా కాడ నొప్పి లేకుండా బాగుంటుంది. ఎవరైనా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చు హ్యాపీగా. మనం పెట్టుబడి పెట్టి ప్రతిఫలం ఆశించాలి. పెట్టుబడి పెట్టకుండా ప్రతిఫలం ఆశించేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? వాటికి కూడా పెట్టాలి కదా. పెట్టకపోతే వాటిని ఎత్తరే కదా మనకు పాలు అయ్యేది. మళ్ళీ వాటికి పెట్టుకునే మనకి వచ్చేవాళ్ళంటే రాదు కదా. వాళ్ళు ఎంత చెప్పినారే, మనం పెట్టినాం మనకు రాలేదే అనకూడదు. మనం వాటికి పెట్టి మళ్ళీ ప్రతిఫలం ఆశించాలి. అవునా కదా చెప్పండి? ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. స్కిప్ చేయకుండా అండి. లైక్ చేయండి ప్లీజ్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. స్కిప్ చేయకండి ప్లీజ్. ఒక అతను అడిగాడు, అక్క నాకు లాంగ్ వీడియో పెట్టక్క అనేసి చాలా రోజులుగా అడుగుతున్నాడు. అందుకని లాంగ్ వీడియో ట్రై చేశాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే షేర్ చేయండి. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కితే నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.